సోదితో మహామాయ. సోది చెబుతామనేడి ముసుగులో కొందరు అమాయక మహిళలను మాటల గారడీతో మోసగించి వారి విలువైన నగలను దోచుకునేది విధానమే ఈ సోదిలోని రహస్యం. అన్నం పెడతావే నా గల్ల, నువ్వు నూరేళ్లు బతుకుతావే నా గల్ల. నీ బంధువుల్లోని నీకు శత్రువులున్నారు, అది ఈ పక్క సూపమే ఈ పక్కనే ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకి ఆందోళన కలిగించి తమకేదో కీడు జరగబోతుందని నమ్మించి ఆ కీడు తొలగాలంటే విరుగుడు చేస్తానని తనదైన శైలిలో పూజ ప్రారంభిస్తారు. ఓ నా తల్ల, ఇదేవి డబ్బా అమ్మ, ఇది కాదమ్మ, మూతున్న డబ్బా, మూతున్న డబ్బా. నా తల్ల, ఈ నగలు తీయమ్మ, చూడమ్మ, ఈ నగలు కూడా తీసి ఈ డబ్బాలో వేసుకో. వారి ఒంటిపై ఉన్న నగలను తీయించి పూజ కొరకై సిద్ధం చేసిన డబ్బాలో వేయించి పూజ ప్రారంభించింది. ఇలా దారం చుడుతూ వారిని లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టి రమ్మని పంపుతుంది. వారు తిరిగి వచ్చేంతలో ఆ డబ్బాను ముందుగా సిద్ధం చేసుకున్న వేరే డబ్బాతో మార్చి వాళ్ళకి అనుమానం రాకుండా ఆ దారం చుడుతూనే ఉంటుంది. కూర్చోండమ్మ, కూర్చోండి. పెద్దమ్మ తల్లి కూర్చురామ్మ, ఎడ కూర్చో. వాళ్ళని మీరు ఈ డబ్బాను దేవుని దగ్గర ఉంచండి, కొబ్బరికాయ కొట్టండి, ఆ నీళ్లు ఇంట్లో చల్లుకోండి, అప్పుడు మీ నగలు వేసుకోండి, ఇక మీకు కీడు తొలగిపోతుంది అంటూ అక్కడ నుండి మెల్లగా జారుతుంది. తన మోసానికి ఫలితం బాగానే దక్కింది కదూ. అనుమానితులు ఇచ్చే ప్రసాదాలు తినడం, బొట్టు పెట్టించుకోవటం, సామ్రాణి పొగలాంటివి వేయించుకోవటం చేయకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి పూజలకు అవకాశం ఇవ్వనే వద్దు.